వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. మనతో పాటు ఉన్నారు అపోలో హాస్పిటల్ నుండి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ కృపన్ కుమార్ గారు. ఈరోజు వారితో మాట్లాడి డయాబెటిక్ గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ఈ మధ్య కాలంలో చాలా మందికి కామన్ ఇష్యూ అయిపోయింది ఈ డయాబెటిక్ అన్నది. ప్రతి 10 మందిలో 6గురికి ఈ డయాబెటిక్ అనేది బయటపడుతూ ఉంది. అసలు ఈ డయాబెటిక్ అంటే ఏంటి, ఇది ఎందుకు వస్తుందో చెప్తారా? డయాబెటీస్ అనేది ఒక మెటబాలిక్ డిజార్డర్. అదేంటంటే వీఆర్ సీయింగ్ మోస్ట్ ఆఫ్ ఇండియాలో కూడా ఇండియన్ పాపులేషన్ కూడా more than 50% of the people are suffering with diabetes. Yes. So this has become a major issue, పెద్ద ఇష్యూ ఇది. అండ్ దీనికి ఇష్యూ అవ్వడానికి కారణం కూడా మన లైఫ్ స్టైల్ చేంజెస్, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్. సో ఇవన్నీ దీనివల్ల కూడా పెరుగుతున్నాయి. సో యాక్చువల్లీ డయాబెటీస్ రావడానికి కారణాలు కొన్ని ఉంటాయి. మెయిన్ కారణం అంటే జెనెటిక్స్. అంటే పేరెంట్స్లో కానీ గ్రాండ్ పేరెంట్స్లో కానీ డయాబెటీస్ ఉందనుకోండి, వాళ్ళకు ఉన్నందుకు పిల్లలు కూడా రావచ్చు. అండ్ సెకండ్ కారణాలు ఏంటంటే స్ట్రెస్. అంటే ఇప్పుడున్న కండిషన్స్లో, ఇప్పుడున్న లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ఎవ్రీథింగ్ లైఫ్ స్టైల్లో దెర్ ఇస్ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. సో దట్ స్ట్రెస్ మే బీ ఎట్ హోమ్, ఎట్ వర్క్, ఎట్ ఎనీ ప్లేస్. సో స్ట్రెస్ ఈజ్ ఎ స్ట్రెస్. స్ట్రెస్ వల్ల కూడా షుగర్ అనేది ఇనిషియేట్ అవ్వడానికి, ప్రొవోక్ చేయడానికి కారణం ఉంటుంది. అండ్ ఇంకా ఏంటంటే డిక్రీజ్డ్ ఫిజికల్ యాక్టివిటీ. అంటే ఇప్పుడు మనం యాక్టివిటీస్ అనేది ముందు చాలా పాతకాలంలో అన్ని వర్క్స్ మనమే సొంతంగా చేసుకుంటాం. సో ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా తగ్గిపోయింది. ఫిజికల్ యాక్టివిటీలో మన బాడీ యాక్టివ్ ఉంటుంది. సో ఇమ్యూనిటీ బాగుంటుంది. దానివల్ల మనకు ఈ ఇమ్యూనో కాంప్రమైజ్ డిజీజ్ అంటే ఈ షుగర్ కానీ, బీపీ కానీ, ఇంకా వేరే ఇతర జబ్బులు కానీ రాకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. సో ఈ ఫిజికల్ యాక్టివిటీ ఎప్పుడైతే తగ్గిందో మనిషికి ఎక్కువ కూర్చొని పని చేయడము, ఎక్కువ జంక్ ఫుడ్ తినడము, బయట అంటే అన్హైజీనిక్గా ఉన్న ఫుడ్ తినడం కానీ, మన బాడీని మనమే అంటే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ వీఆర్ హార్మింగ్ అవర్ ఓన్ బాడీ విత్ ఆల్ దిస్ టైమ్ కైండ్ ఆఫ్ డిక్రీజ్ ఫిజికల్ యాక్టివిటీస్, అన్వాంటెడ్ జంక్ ఫుడ్. అండ్ మెయిన్ ఏంటంటే మీల్ టైమింగ్స్ కూడా, అది కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్. మీల్స్ అనేది మనం తినే టైమింగ్స్ కరెక్ట్గా పాటించాం అనుకోండి, మన బాడీ ఒకటి మనం ఎలా అలవాటు చేస్తే అలా అలవాటు అవుతుంది. సో మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారు, కొందరు లంచ్ స్కిప్ చేస్తారు, డిన్నర్ స్కిప్ చేస్తారు, కొందరు డైట్ చేస్తారు. సో దట్ ఈస్ ఆల్ సంథింగ్ న్యూ వేర్ అవర్ బాడీ కాంట్ యాక్సెప్ట్. ఇప్పుడు కార్లో పెట్రోల్ వేస్తేనే కరెక్ట్గా వెళ్తుంది. అలా బాడీలో కరెక్ట్ టైంకు ఫుడ్ టైంకి తింటేనే యాక్టివిటీస్ అనేది ఎవ్రీథింగ్ విల్ గో ఇన్ ఎ స్మూత్ వే. సో మనము స్కిప్ చేయడం కానీ అట్లాంటివి చేసాం అనుకోండి, సో దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్టర్స్ వేర్ షుగర్ అనేది రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అయితే సార్, చాలా మందికి షుగర్ ఉంది అని చెప్పి తెలుసుకోవడం కష్టంగా మారిపోతూ ఉంటుంది. అంటే జనరల్ చెకప్ చేయించుకున్నప్పుడు, బ్లడ్ టెస్ట్ లాంటివి చేయించుకున్నప్పుడే మనకు షుగర్ ఉందని తెలుస్తుంది. సో మనం ఎలా గుర్తించాలి, లక్షణాలు ఏంటి మెయిన్? మేడం, అంటే షుగర్ అప్పుడు 2 types ఆఫ్ షుగర్స్ ఉంటాయి. అంటే మొత్తం 3 types ఉంటాయి. మనం మెయిన్గా చూసేది టైప్ 1, టైప్ 1, టైప్ 2. సో టైప్ 1 అనేది ఏంటంటే చిన్నపిల్లల్లో వచ్చేది షుగర్. సో అది పుట్టగానే షుగర్ టెస్ట్ చేస్తారు. మళ్ళీ తర్వాత ఒక 1 month తర్వాత మళ్ళీ టెస్ట్ చేయడం వల్ల జరుగుతుంది. డాక్టర్ పీడియాట్రిషియన్ తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఐడెంటిఫై అవుతుంది టైప్ 1. టైప్ 2 అనేది more than 17 years, 18 years అడల్సెంట్ ఏజ్ తర్వాత వచ్చేది టైప్ 2. టైప్ 2 షుగర్స్ అనేటివి మనకు సర్వసాధారణం అయిపోయింది. వీఆర్ సీయింగ్ పేషెంట్స్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 22, 23, స్టిల్ 22 yearsకి షుగర్స్ చూస్తున్నాం, 20 yearsకి ఒబెసిటీ చూస్తున్నాం. సో దీస్ ఆర్ ఆల్ causes. Obesity అనేది it's every 5th person is obese. So they are not so conscious about what they are eating since childhood, not from one day or two, since childhood. So parents ఎక్కువ ప్యాంపర్ చేయడము, తినని ఎక్కువ ఇవ్వడము. సో దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్టర్స్ వేర్ షుగర్ అనేది రావడానికి కారణం. సో టైప్ 2 డయాబెటీస్ ఇస్ మోర్ యాక్చువల్లీ వీ యూస్ టు సీ ఆఫ్టర్ 40s, బట్ నౌ వీఆర్ సీయింగ్ ఎట్ 20s. దీస్ ఆర్ ద రీజన్స్. లక్షణాలు ఏంటి సార్? సో మెయిన్ షుగర్ రావడానికి లక్షణాలన్నీ వెంటనే ఏం మనకు రావు. ఇట్ విల్ టేక్ సమ్ టైం. సో ఫస్ట్ ఏమవుతుంది, పేషెంట్కి కొంచెం యూరిన్ అనేది ఎక్కువ రావడము, దాహం ఎక్కువ వేయడము. అంటే రోజుకు పొద్దున కంటిన్యూగా వాటర్ తాగుతున్నా ఇంకా అబిలిటీ. సమ్మర్లో కాదు, సమ్మర్లో అందరికీ దాహం వేస్తుంది. మామూలుగా సమ్మర్ కాకుండా వేరే మామూలు టైంలో కూడా దాహం ఎక్కువ వేయడము. అండ్ యూరినరీ ఫ్రీక్వెన్సీ పెరగడం. అంటే పొద్దున
మామూలుగా వీ గో అరౌండ్ మామూలుగా 3 to 4 లీటర్స్ తీసుకుంటే 6-7 టైమ్స్ మోర్ దెన్ 10 టైమ్స్ రావడం, నైట్ టైం లేసి మళ్ళీ నైట్ టైంలో కూడా యూరిన్ రావడం, యాక్టివిటీ అనేది తగ్గిపోవడం, బాడీ వీక్ అయిపోవడం, అంటే వీక్నెస్ రావడం. అంటే డైలీ యాక్టివిటీస్ ఒకతను పేషెంట్ వచ్చాడు, సార్ నేను రోజు ఇంత దూరం నడిచేవాడిని, ఇంత పని చేసేవాడిని, చేయలేకపోతున్నాను, వీక్నెస్ వస్తుంది, తెలియట్లేదు, ఎందుకో తెలియట్లేదు అని ఉంటారు. కొందరేమో వెయిట్ లాస్ అవుతారు, అంటే సన్నం అయిపోతుంటారు, ఎందుకు సన్నం అవుతుందో తెలియదు వాళ్ళకి. తెలియదు. సో రీజన్ తెలుసుకోవడానికి ఏంటంటే అలాంటి పేషెంట్స్ వచ్చి మా దగ్గర అడుగుతారు, ఇది సిమ్టమ్స్ చెప్తారు, సార్ ఇలా అవుతుంది అంటే వి సస్పెక్ట్, ఓకే. ఇట్లాంటి పేషెంట్ వి సస్పెక్ట్ అండ్ గో ఫర్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్. ఓకే. సార్ మనం దీనికి జాగ్రత్తలు ఏంటి? వచ్చిన తర్వాత మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే మెడికేషన్ కంపల్సరీనా? అంటే అంటూ ఉంటారు వన్స్ డయాబెటిక్ వచ్చిన తర్వాత లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాల్సిందే అనేసి అంటూ ఉంటారు. యా, సి ఒక్కసారి డయాబెటీస్ వచ్చిందంటే మాత్రం కంపల్సరీ లైఫ్ లాంగ్ మెడికేషన్ తీసుకోవాల్సిందే, దట్ ఈస్ ఫర్ షూర్. కానీ డయాబెటీస్ అనేది ఇనీషియల్ స్టేజెస్లో, అంటే జస్ట్ ఇప్పుడు మనకు డయాబెటీస్ తెలుస్తుంది అంటే దాంట్లో 3 ఉంటాయి. ఒకటి షుగర్ టెస్ట్ ఉంటుంది, ఫాస్టింగ్, పోస్ట్ లంచ్, అండ్ హెచ్బిఏవన్సీ అండ్ యూరిన్ టెస్ట్. ఇందులో మనకు తెలిసిపోతుంది. సో ఇందులో నార్మల్గా ఫాస్టింగ్ ఎంత ఉండాలి అంటే 110 లోపల ఉండాలి. పోస్ట్ లంచ్ అంటే తిన్న 1.5 hours తర్వాత ఎంత ఉండాలంటే 150-160 వరకు ఉండాలి. ఓకే. హెచ్బిఏవన్సీ గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ అంటారు, అంటే 3 months షుగర్ని యావరేజ్లో ఇస్తుంది. ఆ యావరేజ్ ఎంత ఉండాలి అంటే 6.2 లోపల ఉండాలి. 6.2. 6.2 ఓకే. 6 అంటే డిపెండ్స్ ఆన్ ల్యాబ్. మా అపోలోలో వి కన్సిడర్ 6.2 ఇస్ నార్మల్. 6.2 కంటే ఎక్కువ ఉంటే మాత్రం వి కన్సిడర్ ప్రీ డయాబెటిక్ అంటాం, డయాబెటిక్ అనం ప్రీ డయాబెటిక్. సో ఇలాంటి ఇవి చూస్తాం ఫస్ట్ మనం. దీని ప్రకారం విల్ కేటగరైజ్ ద పేషెంట్ యంగ్ ఉన్నాడు, స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ డయాబెటీస్, అంటే షుగర్స్ ఫాస్టింగ్ 110 ఉంది, పోస్ట్ లంచ్ 180-190 ఉంది, హెచ్బిఎన్సీ 6.2 6.3 ఉంది. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చెప్తాం ఫస్ట్ మనం. మెయిన్ షుగర్స్ పేషెంట్స్లో ఏంటంటే మేడం డైట్ అండ్ ఎక్సర్సైజ్. ఓకే. సో డైట్ సరిగ్గా తీసుకొని సరిగ్గా ఎక్సర్సైజ్ చేస్తే వీ కెన్ ఓవర్కమ్ డయాబెటీస్. ఓకే. సో ఈ పేషెంట్స్ ఇనిషియల్ స్టేజ్ పేషెంట్స్కి వీ రికమెండ్ దెమ్ టు గో ఫర్ వాకింగ్, ఎక్సర్సైజ్, డైట్ ప్లాన్స్ చేంజ్ చేయమని. సో జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడం, స్ట్రెస్ అవాయిడ్ చేయడం, ఇవన్నీ చెప్తాం. సో కొందరు 60% ఆఫ్ ద పీపుల్ డజంట్ ఫాలో హానెస్ట్లీ, 40% ఫాలో అవుతారు. ఫాలో అయిన వాటిలో డయాబెటీస్ రావడం వస్తుంది, కానీ కొంచెం లేట్గా రావచ్చు, లేకపోతే కొందరికి తగ్గిపోవచ్చు. సో స్ట్రిక్ట్ డైట్ చేస్తూ కంప్లీట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేశారనుకోండి, దే మే ఓవర్కమ్ ద డయాబెటీస్. ఓకే. యా. అయితే సార్ కొంతమంది అంటారు ఈ డయాబెటిక్కి వాడే ఈ టాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవి రెగ్యులర్గా వాడటం వల్ల తర్వాత ఇన్సులిన్ స్టేజ్కి వెళ్ళిపోతారు అనేసి అంటున్నారు. నిజమేనా? ఇన్సులిన్ అన్నది మెడిసిన్ ఓవర్ డోస్ అయిపోయాక అది ఇంకా మనకు బాడీకి వర్క్ అవ్వకపోవడం వల్ల వాడతారా, లేకపోతే ఎనీ రీజన్? ఇండియాలో అంటే ఒకటి చెప్తాను, ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ థింక్ దట్ ఇన్సులిన్ అనేది లాస్ట్ స్టేజ్. ఇన్సులిన్ ఇస్తున్నారంటే ఇంకా కంట్రోల్ కావట్లేదు డయాబెటీస్, ఇంకా అందుకే ఇన్సులిన్ లెవెల్కి వెళ్ళిపోతుంది. దట్ ఈస్ రాంగ్ కాన్సెప్ట్, కంప్లీట్లీ రాంగ్ కాన్సెప్ట్. ఇన్సులిన్ అనేది మనము షుగర్ తగ్గించడానికి ఒక ఇచ్చే ఇంజెక్షన్. అది టాబ్లెట్స్ అనేది టాబ్లెట్ ఫామ్లో ఇచ్చే అంటే త్రూ టాబ్లెట్స్ వేసుకునే టాబ్లెట్స్ ఉంటాయి, ఇన్సులిన్ ఉంటాయి మేడం. మేమేం అడ్వైస్ చేస్తామంటే బెటర్ గో ఫర్ ఇన్సులిన్ అంటాం. ఓకే. ఇన్సులిన్ ఈస్ నాట్ ఎట్ ఎండ్ స్టేజ్, ఇట్ షుడ్ బి గివెన్ ఇనిషియల్లీ ఇస్తే తేడా ఉంటుంది. టాబ్లెట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎవరికైనా ఉంటాయి, ఏ టాబ్లెట్కైనా సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఈ టాబ్లెట్ వేసుకున్నందుకు మనకి ఏమవుతుంది, టాబ్లెట్స్ వాడడం వల్ల ఏమవుతుందంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయంటే లాంగ్ రన్లో అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉన్నాయి, అన్కంట్రోల్డ్ హెచ్బిఎవన్సీ అంటే 3 months షుగర్స్ ఉన్నాయి, యూరిన్లో ప్రోటీన్ లాస్ ఉంది, ఇవన్నీ ఉన్నాయంటే కిడ్నీ మీద, ఐస్ మీద, లంగ్స్ మీద, హార్ట్ మీద, అన్నిటి మీద ఎఫెక్ట్ ఉంటుంది. కంపల్సరీ షుగర్ పేషెంట్స్కి ఎఫెక్ట్ ఉంటుంది. సో ఈ టాబ్లెట్స్ వల్ల కొన్ని స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పారు. కానీ వాట్ వీ సజెస్ట్ ఇన్సులిన్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ దెన్ ఎనీ అదర్ ఓరల్ టాబ్లెట్స్. ఇన్సులిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ దట్ ఈస్ ద బెస్ట్ వన్. ఇన్సులిన్ అనేది ఈజీగా బ్లడ్లోకి వెళ్ళిపోయి స్ట్రీమ్లోకి వెళ్ళిపోయి ఈజీగా కంట్రోల్ చేస్తుంది. అండ్ లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ పేషెంట్స్లోకి అదర్ ఆర్గన్స్ డ్యామేజ్ అవ్వడం చాలా రేర్ ఇన్సులిన్ తోటి. ఎండ్ ఆర్గన్ డ్యామేజ్ అంటారు, ఆ ఆర్గన్స్ డ్యామేజ్ అవ్వడం ఉండకపోవచ్చు. అయితే చాలా మంది డయాబెటిక్ పేషెంట్స్లో యూరిన్ వెళ్ళినప్పుడు ఒక విధమైన నురగ లాంటిది అలా వస్తూ ఉంటుంది. అలా రావడం వల్ల వాళ్ళ బాడీలో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఇవి వెళ్ళిపోతాయి అనేసి అంటూ ఉంటారు. అది నిజమేనా? సి మేడం, యూరిన్ టెస్ట్ అనేది చేస్తాం, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దాంట్లో పేషెంట్స్ కొందరు డయాబెటిక్ కాకుండా కొందరికి కిడ్నీలో ఎఫెక్ట్ ఉంటుంది, డయాబెటిక్ కాకుండా హైపర్ టెన్షన్ పేషెంట్స్ అంటే బీపీ పేషెంట్స్ కానీ
ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒబిసిటీ పేషెంట్స్, కార్డియాక్ పేషెంట్స్, వాళ్ళకు కూడా ఏమవుతుంటే యూరిన్లో కొందరికి ప్రోటీన్ అనేది లాస్ ఉంటుంది. సో అందరికీ లాస్ ఉండాలని ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్కి కంపల్సరీ యూరిన్లో ప్రోటీన్ ఉంటుంది అని ఉండదు. ఆ నురుగు వస్తుంది అంటే ప్రోటీన్ లాస్ ఉన్నప్పుడు నురుగు వస్తుంది. యూరిన్లో నురుగు వస్తుంది అంటే మీ కిడ్నీ సరిగ్గా పనిచేయట్లేదు. మీ కిడ్నీ సరిగ్గా ఎందుకు పనిచేయట్లేదు అంటే అన్కంట్రోల్డ్ షుగర్ కానీ, అన్కంట్రోల్డ్ డయాబెటీస్, అన్కంట్రోల్డ్ బీపీ కానీ, ఇంకా వేరే ఇతర ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే అలా కిడ్నీ మీద ఎఫెక్ట్ అవుతుంది. సో వాట్ వీ హ్యావ్ టు షో ఈస్ ఆ నురుగు వచ్చిన అంత దూరం వరకు వెళ్ళకుండా ఎవ్రీ 6 monthsకి అంటే ఆఫ్టర్ 20-21 years ఎవ్రీ 6 months కానీ 1 year కానీ హెల్త్ చెకప్స్ చేయించుకుంటూ ఉండాలి. దానివల్ల ఏమవుతుందంటే వీ విల్ నో వేర్ వీఆర్ స్టాండింగ్. మన షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మన బీపీ ఎలా ఉంది, మన కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మన యూరిన్ ఎలా ఉంది, అంటే ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, అసలు ఎలా ఉన్నాము అనేది ఇయర్లీ వన్స్ అది ప్రతి ఒక్కరు చేయించుకోవాల్సిన మినిమల్ ప్రోటోకాల్ చెకప్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా వివరంగా తెలియజేశారు. థ్యాంక్ యూ.